ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తనను నమ్ముకున్న తమ్ముళ్లకు నెక్స్ట్ లెవెల్ పవర్ఫుల్ అండగా నిలబడింది. కేవలం అధికారంలోకి రావడం మాత్రమే కాదు, పార్టీ కోసం రాత్రింబావులు కష్టపడిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అత్యంత స్పష్టంగా ప్రకటించారు. అమరావతిలో జరిగిన క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతుల వేదికగా లోకేష్ అత్యంత పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలోని ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కేవలం కార్యకర్తల సంక్షేమం కోసమే 160 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం అంటూ గర్వంగా ప్రకటించారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పెట్టిన అక్రమ కేసులు, దాడులను ఎదుర్కొని పార్టీని గెలిపించిన సైనికులు మన కార్యకర్తలే అన్నారు. మీ అందరినీ సొంత కాళ్లపై నిలబెట్టే బాధ్యతను తెలుగుదేశం పార్టీ పవర్ఫుల్ గా భుజానెత్తుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. ఇదే వేదికపై నుంచి లోకేష్ ఒక సంచలన రిపోర్ట్ ప్రస్తావించారు. క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణ తరగతుల సందర్భంగా నిర్వహించిన హెల్త్ క్యాంపులో ఏకంగా 75% మంది నాయకులకు షుగర్, హైపర్ టెన్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం తిండి నిద్ర మానేసి తిరగడం వల్లే ఈ హెల్త్ బ్రీచ్ జరిగిందన్నారు. ఈ రిపోర్ట్ చూసి సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారని లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయి నాయకులందరికీ త్వరలోనే ప్రభుత్వం మరియు పార్టీ తరపున పక్కాగా మెగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదేనని లోకేష్ ప్రకటించారు. 160 కోట్ల సంక్షేమ నిధులు మరియు బూత్ స్థాయి వరకు నాయకులకు మెగా హెల్త్ స్క్రీనింగ్ ప్లాన్ ప్రకటించడం టీడీపీ శ్రేణిలో మునుపెన్నడూ లేనంత గొప్ప ఎనర్జీ నింపింది. మరి లోకేష్ ప్రకటించిన ఈ పవర్ఫుల్ హెల్త్ అండ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ ఏపీ రాజకీయాన్ని ఏ రేంజ్ లో మార్చిపోతుందో చూడాలి.